అందరికీ నమస్తే. ఇవాల్టి చర్చా కార్యక్రమం ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఈ యుద్ధం మీద మనం చర్చించడానికి నాగిరెడ్డి గారిని పిలుచుకున్నాం. నాగిరెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నాను. సార్ నమస్తే. సంవాదం మీకు స్వాగతం పలుకుతుంది. చాలా రోజుల తర్వాత మనం ఈ విధంగా 2 విషయాలు నాగిరెడ్డి గారి గురించి. హి ఈస్ ఎ ప్రాక్టీసింగ్ డాక్టర్. కాకపోతే వీరు జియో పొలిటికల్ అనలిస్ట్ కూడా. ఆహ్, వివిధ దేశాలు తిరుగుతుంటారు. అక్కడ జరుగుతున్నటువంటి భౌగోళిక, ఆర్థిక అన్ని వ్యవహారాలపైన వీరికి మంచి విశ్లేషణ పట్టు ఉంది వీరికి. దాని గురించి విశ్లేషణ ఇవ్వడానికి మనం వీరిని పిలుచుకున్నాం ఇవాళ. సార్ మీకు మరొకసారి స్వాగతం పలుకుతూ మొదటి ప్రశ్న ఈ ఇరాన్, అమెరికా యుద్ధం అనేది ఎందుకు సార్? అంటే సడెన్‌గా వచ్చి యూఎస్, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేయడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఈ యుద్ధం ఎందుకసలు? అనే దాని గురించి చెప్పండి. సంవాదం ప్రేక్షకులకు సుమంత్ గారికి నమస్కారం. ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో బేసికలీ ఫస్ట్ క్వశ్చన్ దేనికన్నా కానీ మనము క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ ఏదన్నా కానీ ఒక మర్డర్, ఒక దొంగతనం జరిగిందంటే ఫస్ట్ మోటివ్ ఏంది అన్నది 2 సైడ్ల నుంచి ఆలోచిస్తాం అనమాట. దొంగ ఉంది, మోటివ్ ఏంది, దొంగతనం జరిగిందంటే ఇటు సైడ్ కూడా ఏమైనా తప్పు జరిగిందా అన్నది ఆలోచిస్తాం అనమాట. సో యాక్చువల్గా ఇరాన్ ఒక సైడ్ యాక్చువల్ గా స్టార్ట్ అయింది, నెక్స్ట్ సైడ్ ఇజ్రాయెల్, యుఎస్ ఉంది. ఇప్పుడు ఇరాన్ మొత్తం గల్ఫ్ స్టేట్స్ అందరిని ఇన్వాల్వ్ చేసింది. ఇప్పుడు ఈ రోజు మన దగ్గర సోషల్ మీడియాలో ఒక డిస్కషన్ జరుగుతుంది. అమెరికా వచ్చి ఒక ఇరానియన్ షిప్ ని ఆల్మోస్ట్ ఇండియన్ ఓషన్ ఆఫ్ ది శ్రీలంకన్ వాటర్స్, ఆఫ్ ది ఇండియన్ కంట్రోల్డ్ వాటర్స్, ఇంటర్నేషనల్ వాటర్స్ లో ఒకటి అటాక్ చేసింది. సో మన ఇండియాకు కూడా వచ్చిందా వార్, ఇండియాకు కూడా వస్తుందా అన్నది. సో నాకు తెలిసిన లాస్ట్ క్వశ్చన్ ఒక ఈజీ ఆన్సర్. ఇరాన్ నోస్ ఇట్స్ లిమిటేషన్స్, ఇట్స్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ వెరీ క్లియర్, అండ్ ఇరాన్ నోస్ వాట్ ఇండియా కెన్ బి ఆఫ్ వాట్ హెల్ప్ అన్న. సో 100%, 99% likely chance that Iran will never come to India at any point of time, either naval ఇంకోటో చిన్న డ్రోన్ పెద్ద డ్రోన్ ఉన్నది. సో విల్ లీవ్ ఇట్ అట్ దేర్. సో యాక్చువల్లీ ఇరాన్ ఒక సైడ్, ఇజ్రాయెల్ అమెరికాకి అసలు మన తెలంగాణ స్టైల్లో లొల్లేంది, కొట్లాటేంది అంటే. సో ఫస్ట్ థింగ్ కొంచెం ఇరాన్ ది బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలా అంటే, ఇప్పుడున్న ఖమేనీది చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. అసలు యాక్చువల్ ఇరాన్ అన్నది పర్సనల్ నన్ను అడిగితే ఇరాన్ అన్నది దట్ ఈస్ యాక్చువల్లీ పర్షియన్ ఏరియా, పర్షియన్ కల్చర్, పర్షియన్ టైప్ ఆఫ్ ట్రెడిషన్స్. జోయానిజం అన్నది వాళ్ళ మెయిన్ రిలీజియన్. దట్స్ ఓకే. సో మనం కొత్త లేటెస్ట్ జియో పాలిటిక్స్ వస్తాం, ఎందుకంటే ఈ జనరేషన్ పాత జనరేషన్ వదిలేస్తే అబౌట్ 1969-70 వరకు అక్కడ వాళ్ళ ఓన్ రాజు, వాళ్ళ ఓన్ ప్రిన్స్ ఉంటుండే అనమాట, షా వాళ్ళ పేరు. జస్ట్ దానికి ఒకటి ఈ మధ్య జరిగిన పాత దానికి కొత్త దానికి ఇంకేంటంటే, ఇప్పుడు ఏదన్నా ఇరానియన్ ఫ్లాగ్ ఉందో ఆ ఫ్లాగే ఉంటది, కానీ ఆ ఫ్లాగ్ మధ్యలో దాంట్లో టైగర్, పులి ఉంటుండే, లయన్ ఉంటుండే అనమాట. సో ఇప్పుడు ఆ లయన్ లేకుండా ఉన్నది ఇప్పుడు ఖమేనీ అండ్ దట్ గవర్నమెంట్ వాళ్ళ ఫ్లాగ్. సో ఆ దాంట్లో మనం లయన్ పెడితే పాత షా ఫ్లాగ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే దీనికంటే ముందు ఒక 12-day వార్ జరిగి అప్పుడు మిజైల్ అది వేసినప్పుడు, సో ఆల్మోస్ట్ ఎవరైతే యాంటీ ఖుమేనీ ప్రజలు ఉన్నారో వాళ్ళు ఆ పాతది ఫ్లాగ్ తీసుకొచ్చింది అనమాట, అది సెలబ్రేషన్ ఆఫ్ యాంటీ ఖుమేనీ సెలబ్రేషన్, రైట్. సో షా ఉన్నప్పుడు ఆర్ పర్షియా ఆర్ ఇరాన్ వాజ్ మెయిన్లీ the oil refineries technology was controlled by a British through America anamata. So it was a previous British colony. So America was still there, refining technology, instruments anta vallave use chestunaru anamata. So షా కొద్దిగా మాట వినలేదు, అది స్టోరీ అనమాట. షా సంథింగ్ అనమాట. అప్పుడు జరిగింది ఏంటంటే, వీళ్ళ పెట్రోల్ డాలర్ యూజ్ చేయలేదు, వీళ్ళు కావాలంతా ప్రొడ్యూస్ చేయలేదు, వీళ్ళు తక్కువ చేయన్నప్పుడు తక్కువ చేయలేదు, సంథింగ్ కాంట్రవర్సీ వచ్చింది. సో దే వాంటెడ్ టు రెజ్యూమ్ చేంజ్ అనమాట, దే వాంటెడ్ టు గెట్ ఎ మోర్ పప్పెట్. దానికంటే ముందు స్టోరీ ఏంటి అంటే, ఆ షాకి అగేన్స్ట్ గా ఖుమేనీ బై యంగ్ ఉండే అనమాట అప్పుడు. సో ఈ ఆల్రెడీ స్టార్టెడ్ సమ్ సార్ట్ ఆఫ్ అన్ యాంటీ గవర్నమెంట్ అజిటేషన్. సో హీ వాజ్, మనం తడిపార్ అంటాం కదా, హీ వాజ్ డిబార్డ్ ఫ్రమ్ ఇరాన్. సో నాకు 100% గుర్తులేదు. ఫైనలీ హీ వెంట్ టు ఫ్రాన్స్. సో ఐ థింక్ ఫస్ట్ హీ వెంట్ టు టర్కీ. అందరి టర్కీలో ఆయన చేస్తున్న పనులు వాళ్ళకు కొంచెం బర్డన్ అయ్యి, వీడు అంటే ఈయన కొంచెం ఇస్లామిస్ట్ రాడికల్ కదా, సో రష్యాకి పోయినట్టున్నాడు. రష్యా తర్వాత ప్యారిస్ లో ఫ్రాన్స్ లో సెటిల్ అయ్యిండు, ఒక విలేజ్ లో సెటిల్ అయ్యి అక్కడి నుంచి హీఈస్ కంటిన్యూయింగ్ అనమాట. హీ హాజ్ నెవర్ లెఫ్ట్ ద యాంటీ గవర్నమెంట్ అజిటేషన్. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మొత్తానికి కొంచెం అజిటేషన్ ఎక్కువ అయింది. ప్రిన్స్ ని మొత్తానికి ఇంగ్లాండ్, అమెరికా మూవ్ చేసిండ్రు. సో ఖమేనీ రిటర్న్ అయితేనే ఇంగ్లాండ్, అమెరికా వెర్ వెరీ హ్యాపీ దట్ నౌ దిస్ గై ఈజ్ అండర్ అస్ అండ్ దట్ వీ విల్ కంట్రోల్ ఎవ్రీథింగ్ అని. సో ఆయన వచ్చిన ఒక 6 months, 1.5 years లోనే కంప్లీట్ షాకి, పాత వాళ్ళ కింగ్ కి ఎవరైతే
ప్రోగా ఉన్నారో వాళ్ళ మొత్తం జనరల్స్, అడ్మినిస్ట్రేటర్స్ వాళ్ళని కిల్ చేసి, ఇంకా ఎవరన్నా కానీ మిగిలిన నాన్ పొజిషన్ లో ఉన్న ఇంగ్లాండ్, అమెరికా వాళ్ళని కూడా అందరిని ఎలిమినేట్ చేసి కంప్లీట్ క్లర్జీ గడ్డం గిడ్డం ఉన్న ఖమేని దాంట్లో తీసుకొచ్చిండు. కానీ ఒకటి మంచిది చేసిండు ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ లాగా విచ్చలవిడిగా పాకిస్తాన్ కి గిల్గిట్ బాల్టిస్తాన్ కంట్రోల్లో లేదు, బలూచిస్తాన్ కంట్రోల్లో లేదు, సింధ్ కంట్రోల్లో లేదు. ఏదో దేశం అయితే నడుస్తుంది కానీ ఈయన దేశాన్ని ఒక దగ్గర మొత్తం యునైట్ చేసిండు అనమాట. ఎందుకంటే కర్టిస్తాన్ అని పైన ఉంటది. దే వాంట్ అదర్ సపరేట్, దే డోంట్ మిక్స్ విత్ ముస్లిమ్స్, షియా, సున్నీ అన్నది. వాళ్ళకి ఇట్లా వేరే వేరే గ్రూపులు ఉన్నాయి అనమాట. అన్ని గ్రూపులను అబ్సల్యూట్ కంట్రోల్లో పెట్టిండు అనమాట. ఈవెన్ ఇఫ్ యూ గో బ్యాక్ నా పాత 12-day వార్ అయినప్పుడే మన ట్రంప్ డిక్లేర్ చేసేసిండు వీ హావ్ వన్ అని. ఎందుకంటే స్ట్రీట్ల మీదకి వచ్చేసిండే ఇంకా అయిపోయింది అని. ఇమీడియట్ గా 3 to 4 days అండ్ పీపుల్ సేమ్ దే హావ్ కిల్డ్ అట్లీస్ట్ అబౌట్ 3,000 to 5,000 పీపుల్ మర్సిలెస్ జస్ట్ కిల్డ్ అని ఆ వీడియోలలో ఐడెంటిఫై చేసి ఎవరెవరైతే ఎక్కడెక్కడ కనిపించిండ్రో కొంచెం లీడర్షిప్ రోల్స్ ఉండో దే హావ్ జస్ట్ కిల్డ్ దెమ్ అన్నది ప్రీవియస్లీ జస్ట్ అబౌట్ ఎ మంత్ అగో 2 months అగో. సో దట్ ఈస్ ద వే హీ డెల్ట్ విత్ ఇట్ అనమాట. మనం ఇంతకు ముందు కూడా ఒక పోడ్కాస్ట్ లో మాట్లాడినాము. దెర్ ఆర్ ఎ ఫ్యూ లేయర్స్ ఆఫ్ పీపుల్ అనమాట. వాళ్ళ రెవల్యూషనరీ గార్డ్ అన్నది ఆర్మీలో ప్రాపర్ హైరార్కీ ఉందన్నమాట. టాప్ జనరల్, లెఫ్టినెంట్స్, కల్నల్స్, మేజర్స్, కెప్టెన్స్ అన్నది. ఇప్పుడు ఇంకా ఆ 12-day వార్ కి ఇప్పటికి మధ్యలో ఆయనకు రియలైజేషన్ వచ్చింది అనమాట. కమింగ్ నన్ను ఎట్లనే చంపేస్తారు బై, దెర్ ఇస్ నో వే ఐఎమ్ గోయింగ్ టు సర్వైవ్. సో ద టాప్ బై గై గోస్ దీస్ 3. ఇఫ్ దీస్ పీపుల్ గో దెన్ దెర్ ఇస్ అ నెక్స్ట్ జంగల్. అందుకనే స్టిల్ ఇరాన్ ఇంకా ఫస్ట్ టాప్ లీడర్స్ అందరు ఆల్మోస్ట్ 2/3 ఆఫ్ ఆల్ టైప్ ఆఫ్ మిలిటరీ, పొలిటికల్ అందరు లీడర్స్ ఎలిమినేట్ చేసినా గానీ ఈ రోజుకి యాజ్ అన్ డే వీఆర్ స్పీకింగ్ ఇట్ ఈస్ స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్. అమెరికా కెనాట్ టుడే డిక్లేర్ ఎనీథింగ్ అనమాట. సో దట్ ఈస్ ద వే. కమన్ ఎట్లా ఆర్గనైజ్ చేసినట్టేమో పార్లమెంట్ ఉంది. అదొకటి మనం ఒక 1.5 year అప్పుడు డిస్కషన్ చేసిన ఇబ్రాహిం రియేసి అని. ఇఫ్ హీ వాజ్ అలైవ్ హీ వుడ్ హ్యావ్ బీన్ ది టాప్ లీడర్ బై నౌ అనమాట. పెజెస్కియాన్ అని ఇప్పుడు ఉన్నాడు. హీస్ నాట్ ఇన్ గ్రేట్ కంట్రోల్. హీ వాజ్ నెవర్ గ్రూమ్డ్ టు బి అ లీడర్. అండ్ నాకు తెలిసిన యాక్చువల్ సన్స్ ఆఫ్ Khamenei, he has got 2 or 3 sons. One has escaped with all the wealth, gold and everything to Dubai. One guy I think has escaped to Russia. So ఇంకా వాళ్ళ పిల్లలు అయితే ఎవరు తీసుకోరు లీడర్షిప్. సో దట్ ఈస్ వేర్ వి స్టాండ్ అనమాట. సో ఆయన తీసుకొని వచ్చి మన రెజ్యూమ్ చేంజ్ చేస్తా అన్నారు. ఈ రోజు బాంబింగ్ చేస్తే మన రెజ్యూమ్ చేంజ్ అవుతుందా? కాదు. రైట్ సార్, అయితే మీరు అనేది ఏంటి అంటే యుఎస్ దాడి చేసిన తర్వాత కూడా వాళ్ళ స్ట్రక్చర్ చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఏం చేయలేకపోతున్నారు అంటారా మీరు? అంటే స్టిల్ ఇంకా ఇది అయిపోయింది అని ఏం చేయలేకపోతున్నారు అన్న వర్డ్ యూజ్ చేయకుండా బేసిక్ ఏంటంటే రోగ్ అయిపోయింది. సి యువర్ ఫైట్ ఈజ్ అగేన్స్ట్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా. సో నువ్వేమంటుంటే ఇజ్రాయెల్ని కొట్టు. కానీ నువ్వు ఇప్పుడు అందరు గల్ఫ్ లో అందరిని ఇన్వాల్వ్ చేసినావు. నువ్వు దుబాయ్ ఎయిర్పోర్ట్ ని కొట్టడము, ఖతార్ లో పోయి నువ్వు సివిలియన్ దాన్ని అటాక్ చేయడంలో ఏమర్థం ఉంది? వాట్ హాస్ దుబాయ్ ఎయిర్పోర్ట్ గాట్ టు డూ, అబుదాబి ఎయిర్పోర్ట్ గాట్ టు డూ విత్ యువర్ కాన్ఫ్లిక్ట్? సో బేసిక్ ఏంటంటే దే ఆర్ ఫాలోయింగ్ ఇప్పుడు ఇదంతా వార్ స్ట్రాటజీ. దట్స్ అగైన్ బిగ్గర్ డిస్కషన్ అనమాట. సో ఇంకా వాడు ఇప్పుడు మన తెలంగాణలో ఒకటి చెప్పాలని నేను ఎట్లా నిండా మునిగిపోవాలనుకుంటున్నాం. నేను ఎందుకు ఇచ్చి పెడతాం మిమ్మల్ని ఇవ్వండి, అందరినీ తీసుకొని మునుగుతా అన్న దగ్గరకు వచ్చిండు అనమాట. బేసిక్ ఇంకోటి ఏంటో ఆర్మమెట్రియంలో వాళ్ళ దగ్గర ఒక 3,000 మిజైల్ ఉన్నాయి, ఒక 9,000 డ్రోన్స్ ఉన్నాయంట. సో అవి ఖతం అయ్యే ఐదర్ మిజైల్ లాంచ్ చేయడానికి మిజైల్ లాంచర్లు ఖతం కావాలా, లేకుంటే డ్రోన్స్ అన్ని ఖతం కావాలి. అప్పటి వరకు వార్ ఖతం కాదనమాట ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అన్ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ కావాలంటే దే హ్యావ్ టు గో ఆన్ టు ద ఫ్లోర్, యాజ్ ఇన్ మనం ఇంగ్లీష్ అనేది బూట్స్ ఆన్ ది ఫ్లోర్ ఆన్ ది కంట్రీ అని. నాకు తెలిసినంత మటుకు ట్రంప్, ఇజ్రాయెల్ ఆ రిస్క్ ఎప్పుడు తీసుకోదన్నమాట. దే కంటిన్యూ టు డూ వాట్ ఎవర్ బాంబింగ్ అండ్ దే ట్రై టు ఎగ్జాస్ట్. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే, ఎండ్కి ఇది ఒకటి సో ఐదర్ ఇజ్రాయెల్, అమెరికా క్లియర్ వర్డింగ్ హ్యావ్ టు సెల్ఫ్ ప్రొక్లెయిమ్ డిక్లేర్ అనమాట. ఆ రోజే మేము గెలిచిపోయినాం, మేము వాడిని చంపేసినాం, ఇది ఈడి వరకు అయింది. ఆ రోజు వాడు ఇద్దరు వచ్చి డిక్లరేషన్ ఇచ్చిన రోజు కూడా ఇంకా ఆడ బాంబులు పడుతుంటాయి, మిసైల్ వేస్తూనే ఉంటాడు. సో వీళ్ళు ఏదో ఒకటి చెప్పి ఎస్కేప్ కావాలా. దేర్ ఇస్ నో క్లీన్ ఎగ్జిట్ ఫర్ దెమ్. సో దే డిడ్ నాట్ అండర్స్టాండ్ అనమాట దట్ వాళ్ళ మొదలు పెట్టినప్పుడు మనకు క్లీన్ ఎగ్జిట్ ఎప్పుడు ఉండదు ఇక్కడ నుంచి అర్థం చేసుకోలేదు అనమాట. వాళ్ళు ఏదో ఇట్లా ఒక పాయింట్ వరకు చేస్తే ఎగ్జిట్ అవుతాం అనుకున్నారు. ఫస్ట్ థింగ్, సో దెర్ ఇస్ నో క్లీన్ ఎగ్జిట్, దే హ్యావ్ టు డిక్లేర్ దెమ్ సెల్స్. ద సెకండ్ ఎగ్జిట్ ఇది ఇప్పుడు వీడేందంటే అందరిని అక్కడంతా ఒమాన్, కువైత్, సౌదీ, బహ్రెయిన్ అందరి మీద చిన్నదో రాకెట్ వేసి గోకిండు కాబట్టి. సో దే ఆల్ మే కమ్ టుగెదర్ అండ్ ట్రై టు ఫోర్స్. ఎందుకంటే
ప్రపంచంలో మనకు ఫ్రంట్ ఆఫీస్, ఫ్రంట్ ఎండ్ కనిపించేది ఒకటి, బ్యాక్ ఎండ్ చాలా రిలేషన్స్ ఉంటాయి. సో దే మే ఆల్ ట్రై టు ఫోర్స్ హిమ్ అనమాట. ఇప్పుడు ఫార్మోస్ బంద్ చేసిండు, ఖతార్కి ఓన్లీ ఎల్ఎన్జీ ఎక్స్పోర్ట్ చేస్తేనే డబ్బులు వస్తాయి. వేరే అంతది కూడా దే ఆర్ ఆల్ డిపెండెంట్, ఇన్క్లూడింగ్ ఇరాన్. దే ఆర్ ఆల్ డిపెండెంట్ ఆన్ ఇరాన్. వాజ్ ఆల్సో ఇల్లీగల్ ఎక్స్పోర్టింగ్ లోడ్స్ ఆఫ్ క్రూడ్, అండ్ దట్ వాస్ వై ఇట్ వాస్ సర్వైవింగ్ ఈవెన్ ఫర్ 40-45 years ఆఫ్ శాంక్షన్స్. సో వాళ్ళందరినీ ప్రెషర్ చేస్తే అప్పుడు కావచ్చు. లేదు అంటే ఇప్పుడు కుర్ద్ సైడ్ నుంచి కొంచెం రెబెలియన్ స్టార్ట్ అయింది. సో దట్స్ కొంచెం ఎక్స్ట్రీమ్ పార్ట్. సో వాళ్ళు ఇండిపెండెంట్ గా ఫిజికల్ గా అటాక్ చేయడం మొదలు పెడుతుంటే వీళ్ళు ఏం చేసిండ్రు అంటే అమెరికా, ఇజ్రాయెల్, దే హావ్ డిక్లేర్డ్ వన్ ఆఫ్ దోస్ లీడర్స్ as sort of a potential guy who they will start to discuss with the future అన్నది. సో అట్లే మా కేజ్రీవాల్ ని ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్, ఇప్పుడు బాలేన్ షా అని నేపాల్ అదొక డిస్కషన్ ఉంది, సాబ్ ప్రైమ్ మినిస్టర్ ఎట్లా అయిందంటే దే ఆర్ ఆల్ మనీ అండ్ ప్రాప్డ్ అప్ అనమాట. సో అట్లా ప్రాపప్ చేస్తున్నారు అనమాట. ఒక అనేది మన యూనిస్ భయ్యా ఫ్రమ్ బంగ్లాదేశ్, వాజ్ ఈ రియల్లీ వాట్ సార్ట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, హీ వాజ్ ఎలక్టెడ్, నాన్ ఎలక్టెడ్ అంటే అట్లే వేసి అమెరికా వాంట్స్ సమ్ వన్ టు బి దేర్, దే విల్ బి దేర్ అని. సో వాళ్ళని ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో మేబీ దే విల్ గో ఆన్ విత్ సమ్ డిస్కషన్స్. Maybe that is the point. Those are the three things I predict is where they will start to say like the war is finished అని. బట్ ఐ డోంట్ థింక్ అంత తొందరగా ఇంకో 3-4 వారాల నుంచి 7-8 వారాలు అంటే ఇంకో 2 నెలలు జరుగుతుంది అని నేను అనుకుంటున్నా. సో సార్ అయితే ఒకటి వీళ్ళు వాళ్ళకొచ్చేటువంటి వాట్ ఈస్ దట్ సార్, ఆ జలసంధి ఏదో ఉంది, అక్కడి నుంచి వచ్చేటువంటి ఆ నౌకలు ట్రేడ్ కూడా ఆపేశారు. సో వీటన్నిటిని చూసి అంటే యుద్ధం కావచ్చు, లేకపోతే ఎల్‌పీజీ ఆల్రెడీ మీరు చూసినట్టయితే ఇండియాలో ఎల్‌పీజీ ప్రైస్ కూడా పెంచారు. అంటే స్కేర్సిటీ ఉంది అనే ఒక రూమర్ కూడా వచ్చింది. సో ఇవన్నిటి గనుక చూస్తే మన మీద ఉండేటువంటి ఏంటి అంటే మనకుండేటువంటి ఇబ్బందులు ఏముంటాయి భారతదేశానికి? ఎందుకంటే అల్టిమేట్‌గా మనం పెట్రోల్‌కైనా లేకపోతే ఇంకా వేరే వాటికైనా వేరే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మీద ఆధారపడాల్సిందే. సో వేరే లేదు కదా! మన మీద ఉండేటువంటి ప్రభావం ఏముంటదంటారు ఈ యుద్ధం వల్ల? సో మనం ఆ యుద్ధం ప్రభావాన్ని ఒక 3-4 యాంగిల్‌గా మాట్లాడదామా. సో దాంట్లో మెయిన్ 70-80% మనకొచ్చి ఫైనల్ గా మన ఇంట్లో ఏం ప్రైస్ ఎఫెక్ట్ అవుతుంది, అప్పుడు 80% కవర్ అవుతుంది. అది కాక మన స్టూడెంట్లు ఉన్నారు వెరీ విచిత్రంగా. ఇండియా నుంచి స్టూడెంట్ పోయి బంగ్లాదేశ్ లో చదువుతున్నారో నాకు మొన్నే తెలిసింది. ఇండియా నుంచి పోయి ఇరాన్ లో చదువుతున్నారో అని తెలిసింది. ఏం చదువుతారా పోయి ఇరాన్, అమెరికాలో పోయి చదువుతారు. ఓకే, వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది, డ్రోన్ ఉంది, ఏఐ ఉంది, చదివినాక జాబులు చేస్తారు, ఇంగ్లాండ్ పోతే అన్నది. ఇక్కడ కూడా పోయి చదువుతున్నారు అని స్పెసిఫిక్ గా జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్ కాశ్మీర్ పార్క్ నుంచి పోయి మెడిసిన్ చదువుతున్నారంట అక్కడ. మన వాళ్ళు ఏం మెడిసిన్ చదువుతున్నారో. సో ఇది మాకు కొంచెం డిప్లొమాటిక్ స్టూడెంట్ రిలేషన్స్. సెకండ్, టూరిస్టులు. ఇట్ యూస్ టు బి గుడ్ టూరిస్ట్ డెస్టినేషన్. మనకు ఇప్పుడు టర్కీ ఎట్లుందో అట్లా ఒకప్పుడు టూరిస్ట్ డెస్టినేషన్ ఉండే, ఇప్పుడు ఇంకా అది కూడా ఉండదు. ఇంకా మూడోది చిన్నది మాట్లాడినాక మనం ఎకనామిక్, గ్యాస్, పెట్రోల్ కొద్దాం, ఎందుకంటే పెద్ద డిస్కషన్. సో మనం పెద్ద ఎత్తున అబౌట్ 20-25 years కాంగ్రెస్ రెజీమ్ ఉన్నప్పటి నుంచి ఒక పోర్ట్ లా ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు పాకిస్తాన్ తో సెంట్రల్ ఏషియాకు మనకు యాక్సెస్ లేదు. సెంట్రల్ ఏషియా ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సెంట్రల్ ఏషియా ఆల్సో వాంట్స్ ఇండియా టు బి దేర్ ఫ్రెండ్స్ because they have got no technology, nothing, infrastructure, ఇంకోటి ఏది లేదు. సో దే నో ద ఓన్లీ కంట్రీ దట్ విల్ హెల్ప్. ఇఫ్ దే గెట్ చైనా ఇన్, దే విల్ గెట్ అది అన్నది. సో ఆ వర్డ్ వద్దు. సో దే డోంట్ వాంట్ టు గెట్ చైనా ఇన్. సో దే వాంట్ ఇండియా ఇన్ టు బిల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్ప్ దెమ్, దెన్ టేక్ అవే ద మినరల్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మనం యాక్సెస్ కోసం ఒక పోర్ట్ ని డెవలప్ చేసి మొత్తం ఒక రోడ్ వయా కంప్లీట్ సార్ట్ ఆఫ్ బార్డర్ ఆఫ్ పాకిస్తాన్ ఫ్రమ్ ఇరాన్ ఇంటూ ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇంటూ కాబుల్ 100% కంప్లీట్ అయింది మాది. ఈవెన్ ఇన్ ద రీసెంట్ లాస్ట్ 7 days when the war is happening, there has been enough like tomatoes, potatoes, onions, rice that has gone through the whole story from Mumbai to the port via road, Iran and into Afghanistan, because Afghanistan is protecting that road anamata. That is what, because Afghanistan ki band aithe Central Asia kuda food supply band aithe anamata. సో ఇది ఆ పోర్ట్ ది మన ఫ్యూచర్ ఏంది అన్నది, ఆ రోడ్ ది ఫ్యూచర్ ఏంది, మన సెంట్రల్ ఏషియాతో ఫ్యూచర్ ఏంది అన్నది మోస్ట్ లైక్లీ ఏంటంటే ఈవెన్ ఇరాన్ లో ఈ రేజియం, కొత్త రేజియం ఏది వచ్చినా కానీ ఆఫ్ఘాన్ సెంట్రల్ ఏషియన్ లీడర్షిప్ విల్ వాంట్ దట్ రోడ్ టు ఎకనామిక్ థింగ్ టు కంటిన్యూ. సో మనకు వాళ్ళకు ఎకనామిక్ పోర్ట్ కంటిన్యూ అవుతుంది, రైట్. సో మెయిన్ గా మనకు ఇరాన్ తోని ఎకనామిక్ రిలేషన్షిప్ లో ఇంకోటి అసలు ఏం జరుగుతుంది అంటే, ఎల్ఎన్జి అన్నది మనకు ప్రపంచానికి 20% ఖతార్, మనకు 80% ఖతార్ నుంచి వస్తుంది అనమాట. సో ఓన్లీ 20% ఆఫ్ అవర్ ఎల్పిజి, మన గ్యాస్ సిలిండర్ లో ఉన్న గ్యాస్ ఆఫ్ హోల్ కంట్రీ 80% ఖతార్ నుంచి వస్తుంది.
సో దాంట్లో ఇంకొకటి ఫన్నీ సిచ్యువేషన్ ఏంటంటే పెట్రోల్ బంక్ కింద ఉన్న ట్యాంక్ లో ఆల్ ఓవర్ ద కంట్రీ అబౌట్ 2 to 3 days సప్లై ఉంటుంది. అండ్ దెన్ వీ హావ్ గాట్ అబౌట్ 2 or 3 dumps in India where we hold at least 3 weeks worth of it అన్నమాట, 21 to 25 days. సో 21 to 25 days కి ఒక 2-3 days యాడ్ చేస్తే ఒక 3.5-4 weeks వస్తుంది. డీజిల్ is never going to be an issue, and this is definitely going to be an issue about shortage as well and rates as well, LPG. ఇంకా మిగతా వాళ్ళతో మనకు పెద్ద రిలేషన్షిప్ ఏం లేదు, టెక్నాలజీ ఇంకోటో, సో ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఆఫ్ మేజర్. ఇంకొకటి ఇంతకు ముందు మనం మర్చిపోయింది, యాక్చువల్ గా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మెయిన్. ఇంకొకటి ఏంటంటే వెనజువాలా ప్రెసిడెంట్ ఎత్తుకొని రావడము, అదే దీంట్లో ఇవన్నీ కలపడంలో ఏంటంటే చైనా ఈస్ బెనిఫిటింగ్ హ్యూజ్ ఫ్రమ్ ఆల్ దీస్ చీప్ పెట్రోల్ అన్నమాట. ఇరాన్ చీప్ పెట్రోల్ పర్ బ్యారల్ illegally China was buying for about $1, $2 to $5 maximum a barrel when the whole world was buying at 60-70. అండ్ మళ్ళీ వాళ్ళది ఒక చెత్తది ఏమన్నా గన్, ఇప్పుడు చూసాం కదా వాళ్ళు పాకిస్తాన్ కి సప్లై చేస్తే ఆ గన్నులో అమనేషన్ ఎంత పరకు వచ్చేదని, ఆ గన్ను ప్రపంచానికి $100 ప్రైస్ చేస్తే 300 అమ్మిండంట లాస్ట్ 20 years ఇరాన్ కి. అండ్ ఇరాన్ వాస్ బయింగ్ దట్. వానికి ఇచ్చేది మాత్రం బ్యారల్ కి 5, అంటే ఇట్స్ అబౌట్ 80% లెస్. వాంది మాత్రం 300% మోర్ గా అమ్ముతున్నాడు అనమాట. హీ వాస్ డూయింగ్ ద సేమ్ విత్ వెనిజువేలా, అండ్ ఈ వయా ప్రాక్సీ కంపెనీ వాస్ ట్రైంగ్ టు కంట్రోల్ పనామా కెనాల్ అనమాట. ఫస్ట్ ఇక్కడ వాళ్ళకి మండింది అదనమాట. ఇప్పుడు బేసిక్ గా ఇంకోటి మా ఇజ్రాయెల్ కి ఎగ్జిస్టనల్ థ్రెట్, వీడిన్ని న్యూక్లియర్ బాంబు, దాని కింద మిజైల్, దాని కింద ఇవన్నీ డెవలప్ చేసిండు అనుకో, ఎగ్జిస్టనల్ థ్రెట్ అనమాట. వాడు ఏంటంటే 100 బాంబులు వేసిండు భయ, ఎంత ఐరన్ డోమ్ ఉన్నా 2 పడ్డా కానీ కూడా పార్ట్ ఆఫ్ ఇట్ డిస్ట్రాయిడ్. 100 బదులు వాడు 1,00,000 తయారు చేస్తాడు అనమాట టు డిస్ట్రాయ్ యూ. సో దట్ ఈస్ దేర్ ఎగ్జిస్టనల్ థ్రెట్. అమెరికాకి ఏమో హెజమోనీ కావాలి, అండ్ దెన్ దే థాట్ ఇనఫ్ ఈజ్ ఇనఫ్ విత్ చైనా, నౌ వీ హావ్ టు కంట్రోల్. సో చైనాను కంట్రోల్ చేసే 100 మార్గాలలో వెనిజులా ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్, ఇరానియన్ ఆయిల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు లాస్ట్ సెప్టెంబర్. సో దాంట్లో ఫన్నీ థింగ్ ఏంటి అంటే వాడు ఎంత శబ్దం చేయట్లేదు అనమాట చైనా వాడు. హీ హాస్ బీన్ సార్ట్ ఆఫ్ అబ్యూజింగ్ ఇరాన్ ఫర్ సో మచ్, ఫర్ సో మెనీ ఇయర్స్, అండ్ దెన్ అట్ ద డెత్, అట్ ద వార్ ఈస్ నో వే కన్సర్న్. ఓకే సార్, ఇంకొక అంటే మనం 2 కోణాల్లో మాట్లాడుకున్నాం. ఒకటి యుద్ధం ఎందుకయింది అన్న దానితో పాటు కొంచెం చారిత్రక నేపథ్యం కూడా ఇచ్చారు, హిస్టారికల్ అది కూడా చెప్పారు. దాంతో పాటుగా దానివల్ల మనకుండే ఇబ్బందులు మాట్లాడుకున్నాం. చివరగా మనం ఈ యుద్ధం అసలు ముగుస్తుందా? అంటే ఆగుతుందా? లేకపోతే మనం చూసినట్టయితే చైనా ఇరాన్ వేసేటువంటి డ్రోన్స్ సంఖ్య పెరుగుతుంది రోజు రోజుకి. మిసైల్స్ సంఖ్య తగ్గినా కానీ డ్రోన్స్ అయితే వాళ్ళు రోజుకి రోజుకి ఇంక్రీజ్ చేస్తున్నారు. మీరన్నట్టు చుట్టూ ఉన్నటువంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మీద కూడా ఇష్టం ఉన్నట్టుగా వేస్తున్నారు. సో మీరేమంటారు? ఈ యుద్ధం ముగిసేటువంటి అవకాశం ఉందా? ఎంత కాలం నడవచ్చు? దీనివల్ల మరి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందంటారా? వీళ్ళు గనక ఆపకపోతే? అన్ని ఎకానమీస్ కంటిన్యూస్ ఎఫెక్ట్ అయితే అంటే నేను ఇప్పుడు ఇంగ్లాండ్ లో నేను ఉంటున్నాను కాబట్టి నేను ఒకటి చెప్పగలుగుతాను. మామూలుగా 70.70 pound ఆర్ 70p అంటారమ్మా. 70p అంటే ఇండియా లెక్కన 80-90 రూపీస్ డీజిల్ ఆర్ పెట్రోల్. $1 అంటే £1 అంటే ఒక 100-110 రూపీస్ ఉండే అనమాట. ఇరాక్ వార్ స్టార్ట్ కాకముందు. ఇరాక్ వార్ స్టార్ట్ అయినప్పుడు 3 pounds కి పోయింది అనమాట. 350, 3.5 pounds కి పోయింది డీజిల్ పెట్రోల్. దాని తర్వాత ఇప్పుడు 1.75, $2 అంటే ఇంకా 200 రూపీస్ కి తగ్గలేదు అనమాట. ఇట్లా స్టేబుల్ గా ఉంది, అంతకంటే తగ్గలేదు. డబుల్ అయిపోయినాయమ్మా ఇంతకు ముందు. అంటే వాళ్ళు వేరేగా కౌంట్ చేస్తారమ్మా ఆ దేశాలలో. వెయిట్ అనమాట, మనం వారానికి ఒకసారి పోయి షాపింగ్ చేస్తాం భయ్. మండే టు ఫ్రైడే బిజీ ఉంటాం, సాటర్డే సండే షాపింగ్ చేస్తాం. సో వెయిట్ ఆఫ్ దట్ బ్యాగ్ వాళ్ళకి తెలుసు అనమాట. ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంత కేజీలు మొత్తం తీసుకొని రావాల్సి వస్తుంది. సో ఆ మొత్తం అది మాత్రం ఏం చేంజ్ కాదు భయ్, సేమ్ అదే. కోక్ బాటిల్ 2 రైస్ బాటిల్ 2 పప్పు అదే తీసుకొని వస్తాం వారానికి. సో ఇంతకు ముందు ఆ సంచి 10 కిలోలు అవుతుంటే ఒక 30 పౌండ్లు అవుతుంటే, ఇప్పుడు ఇరాక్ వార్ అయినాక మంచి క్లారిటీ వచ్చింది అనమాట. బ్యాగ్ 10 తీసుకురాలేమో, 2 తగ్గియాలి మనం బతకాలా అంటే. ఎందుకంటే ఆల్రెడీ 30 60 అయింది. సో డబుల్ అయింది అనమాట. సో ఆ డబుల్ అయ్యి మళ్ళీ కొద్ది కిందికి వచ్చి 1.5 టైం ఆగింది. ఇప్పుడు ఆ 1.5 టైం నార్మలైజ్ అయిపోయింది అనమాట వాళ్ళ లైఫ్ లో. ఎందుకంటే లాస్ట్ 3-4 years నుంచి 30 ఇంతకు ముందు ఉన్నది, ఇప్పుడు 45-50లో నార్మలైజ్ అయింది. ఇప్పుడు మళ్ళా 50 డబుల్ అయ్యి మళ్ళీ హాఫ్ లో నార్మలైజ్ అవుతుంది. సో 40 ఉంటే 80 అయ్యి 60లో ఫిక్స్ అవుతుంది అనమాట.
So that is ఓకే. what is going to be this impact for the daily life. సెకండ్ ఒకవేళ వార్ ఎప్పుడు స్టాప్ అవుతుంది అన్నది క్వశ్చన్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్ మా. మీరు అన్నట్లు వాళ్ళ ఓన్ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇంకో దగ్గర ఒక ఆర్టికల్ చదువుతుంటే నేను, డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ హాస్ బికమ్ ఏ కుటీర పరిశ్రమ ఇన్ ఇరాన్. మనం కుమేని ఆ లెవెల్ కి తీసుకొని పోయిందంట దాన్ని. సో పార్ట్ టు పార్ట్ ఒక 4-5 వేరే వేరే తయారు చేసి 5 మంది ఒక దగ్గర తీసుకొని పోయిస్తే వాడు కంప్లీట్ దాన్ని ఫిక్స్ చేసేస్తే ఒక టైప్ ఆఫ్ డ్రోన్ తయారైపోతుంది అనమాట. సో అట్ దట్ రేట్ హౌ మచ్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ వి డోంట్ నో. సెకండ్ ఫస్ట్ థింగ్, చైనా రష్యా ఇప్పుడు డైరెక్ట్ సప్లై చేస్తున్నారా వానికి, ఇట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్ టు ఆన్సర్. సో కొంచెం ఈక్వలెన్స్ చేద్దామా మనము యుక్రెయిన్ రష్యా మీద. యుక్రెయిన్ ఇన్ని రోజులు ఎందుకు సర్వైవ్ అవుతుందంటే వాళ్ళ దగ్గర ఇంత పెద్ద కుటీర పరిశ్రమ డ్రోన్స్ లేదు, ఇంకోటి లేదు. బట్ యూరోప్ యాజ్ అ హోల్ అమెరికా ఈ సప్లైంగ్, అందుకని ఇన్ని రోజులు లాస్ట్ అయింది వార్. వాళ్ళు ఒకవేళ పక్కన జరిగిపోతే ఒక 2 days మాక్సిమం ఫర్ రష్యా. బికాజ్ రష్యా వాట్ ఎవర్ అదర్ పవర్, మన దగ్గర అదర్ పవర్ ఏమంటారు, ఐటీ పవర్ లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ లేదు, ఇంకోటి లేదు అనుకుని డిఫెన్స్ ఈజ్ అ హ్యూజ్ పవర్. హార్డ్వేర్, ఈవెన్ ఆర్టిలరీ కంటిన్యూస్ సప్లై అనమాట. దట్స్ వై దట్ వార్ ఈస్ గోయింగ్ టు లాస్ట్ లాంగ్. ఇరాన్ కి ఏ యాంగిల్ లేదు, వానికి ఏదో ఐటీ పవర్ లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ లేదు, ఎక్సెప్ట్ ఆయిల్, ఏం న్యాచురల్ రిసోర్సెస్ లేదు, టెక్నాలజీ ఉందా లేదు. సో అక్కడనేమో రష్యాకి భయపడి వాళ్ళు డైరెక్ట్ ఇన్వాల్వ్ కాలేదు, ఇక్కడ డైరెక్ట్ బాంబింగ్ చేస్తున్నారు. కాబట్టి ఎంత లాస్ట్ లాంగ్ అన్నా కానీ కూడా మెజారిటీ మాక్సిమం డిస్ట్రక్షన్ ఫ్రమ్ ఇరాన్ ఆన్ ఇరాన్ ఫ్రమ్ ఇజ్రాయెల్ అమెరికా బాంబింగ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఫినిష్డ్ ఇన్ అబౌట్ 4 to 8 weeks. సో వాళ్ళు ఇదే చేస్తా ఉంటే ఇంకా సివిలియన్ క్యాజువాలిటీలు, సివిలియన్ దానిని కూడా బాంబింగ్ చేస్తుంటారు అనమాట. లేకుంటే ఓన్లీ మిలిటరీ వరకు చేసి వదిలిపెడతారు. సో ఇట్ విల్ అట్లీస్ట్ టేక్ 4 to 8 weeks. అండ్ ఆఫ్టర్ దట్ వెదర్ ఇట్ విల్ బి కంప్లీట్ క్లీన్ స్టాప్ ఆఫ్ వార్ అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సేమ్. అది చుట్టూ జరుగుతూ ఉంటుందని అనుకుంటున్నా ఫర్ లాంగ్ టైమ్ అంటిల్ దెర్ ఇస్ సంథింగ్ అండ్ వెరీ వెరీ డిఫికల్ట్ టు ప్రిడిక్ట్ అనమాట. వాళ్ళ దగ్గర డిఫరెంట్, అదే చెప్పిన కదా, కుర్దులు ఒకరు, లైట్ సున్నీస్, మేజర్ షియాస్, పర్షియన్స్, old Persians, వాళ్ళు they are coming to claim say their bit. So it's very difficult to say when it is going to finish. ఓకే. సార్ ఫైనల్‌గా ఒకటి చెప్పండి. ఈ జరుగుతున్న ఈ యుద్ధం గావచ్చు, లేకపోతే మొన్న జరిగినటువంటి శ్రీలంక దగ్గర జరిగినటువంటి ఇరాన్ నౌకని వాళ్ళు టోర్పెడోతోని కొట్టిన ఇదంతా గావచ్చు. దీన్ని ఎలా జూస్తారు? అంటే మీకు తెలుసు డిస్కషన్ ఒచ్చింది. ఏంటి అంటే ఇండియా ఆపాలి, ఎందుకు ఆపలేదు? వాటెవర్ ఇట్ ఈస్, తెలిసి తెలియక గూడా జనాలు చాలామంది కామెంట్ జేశారు. ఇండియా ఆపాల్సుండే యూఎస్ ఇరాన్ నౌక మన దగ్గరకొచ్చింది విశాఖపట్నంకి, సమ్ ఎగ్జిబిషన్ ఏదో ఒక రకమైన దానికొచ్చింది. మళ్ళీ ఎనక్కెళ్తుంటే గెస్ట్ గదా! మన గెస్ట్‌ని కాపాడుకోవాలి గదా! అనేటువంటి ఒక డిస్కషన్ ఒచ్చింది. ఫైనల్‌గా దీని మీద ఏమంటారు మీరు? అంటే ఒక్క ఒక్క సెంటెన్స్ లో చెప్పాలంటే ఇది రాహుల్ భాయ్ పప్పు టైప్ ఆఫ్ డిస్కషన్ మా ఇది. దానికంటే ఏం సంబంధం లేదు. యాక్చువల్గా లీగల్ విషయాలు యాక్చువల్గా చెప్దామా, యాక్చువల్ లీగల్ విషయాలకు మళ్ళీ వస్తాను. ఏదో ఒకటి మా డిస్కషన్, లేని డిస్కషన్ డిస్కస్ చేయాలా అన్నది కాంగ్రెస్ అపోజిషన్ స్టోరీ అనమాట. అవంతా ఎవరు ఇజ్రాయెల్ అండ్ అమెరికా, ఇండియాకు మొత్తం తెలుసు. తెలిసినా కానీ కూడా ప్రైమ్ మినిస్టర్ అక్కడికి పోయి, ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఉండంగా దాన్ని ప్రపంచం అంతా దాన్ని చూస్తుండగా దాన్ని కవర్ యూజ్ చేసి ఇంకా ఇంటెన్స్ ప్లాన్ చేసిండ్రు. ప్రైమ్ మినిస్టర్ వస్తేనే అటాక్ చేసిండ్రు. ఇదంతా స్టోరీలు ఎంత అనొచ్చు. హౌ మచ్ ట్రూత్ ఇస్ దేర్ ఓన్లీ మోదీ కెన్ క్లారిఫై. బట్ ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ ట్రూత్ ఇన్ దేర్. బట్ ద ట్రూత్ ఇస్ మోదీకి ఇదంతా జరుగుతుందని తెలియదు కాబట్టి 100% తెలుసు. ఎందుకంటే మనం క్లియర్ గా ఒక 2 weeks బ్యాక్ ఒకటి ఏమంటారు, ఒక నోటీస్ ఇష్యూ చేసినాం అనమాట. స్టూడెంట్స్, ఇంకొకరు విజిటర్స్ ఎవరైనా ఇరాన్ స్పెసిఫిక్ లేకుండా హోల్ ఆఫ్ ద గల్ఫ్ ఎవరు వచ్చేయండ్రు భయ్ అని చెప్పినాం. అందుకే తెలుసు మనకి ఏం జరుగుతుంది అన్నది. ఏ రోజు కొడతారు, ఎంత కొడతారు అన్నది తెలియదు. అంతేగాని తెలియదా ఎందుకు పోయిండు అంటే హౌ భయ్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అ క్లియర్ షిఫ్ట్. మన ఇంతకుముందు నాకు గుర్తున్నప్పుడు చిన్నప్పుడు ఎట్లుండే, అమెరికా నుంచి చూడండి ఒకడు ఒక ఏదో డిప్లొమాటో, ఒక ఏదో ఫారెన్ సెక్రటరీయో, ప్రెసిడెంట్ వస్తే వాడు డైరెక్ట్ వచ్చి పాకిస్తాన్ లో దిగి, పాకిస్తాన్ ఎన్ని గంటలు ఉన్నాడు, 3 గంటలు ఉన్నాడు అంటే మళ్ళీ వాడు ఫ్లై అయితే కరెక్ట్ 3 గంటలే ఉండాలి. 3 గంటల 10 నిమిషాలు ఉన్నాడు పాకిస్తాన్ అరుస్తుంది, ప్రపంచం అంతా అరుస్తుంది. దానికి ఇట్లా అయిపోయింది. మన ఇండియా నుంచి ఎవడన్నా ఒకవేళ ఇజ్రాయెల్ కి పోతే కంపల్సరీ ఏదో పాలస్తీనా పోవాలా అనమాట. మళ్ళీ ఇక్కడ 2 గంటలు ఉంటే అక్కడ 2 గంటలే ఉండాలా. ఇది జరుగుతుంది. మోదీ దాన్ని కంప్లీట్ గా డిస్మాంటిల్ చేసిండు. వీఆర్ నాట్ యూజింగ్ దట్ వర్డ్ పాలస్తీన్ అన్నది ఎనీ మోర్ బై దట్స్ ఓకే. ఇట్స్ ఇన్ బిట్వీన్ లైక్ ఇండియా పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ ఉంది. ఎవడు బయటికి ఎవడు బయట నుంచి మాట్లాడదు, మేమిద్దరం మాట్లాడుకుంటాం దాని గురించి అని. మీ ఇద్దరి మధ్యలో మళ్ళీ ఉంటే లుల్లి మాట్లాడుకోండి. నేను ఈడికి 3 గంటలు రావాలా, ఆడు 3 గంటలు రావాలా, ఈక్వల్ ఉండాలా, నాకు సంబంధం లేదు. నాకు కావాల్సిన ట్రిప్, వాటర్ టెక్నాలజీ, సలైన్ టు
సాఫ్ట్ వాటర్ టెక్నాలజీ, హ్యూజ్ డిఫెన్స్ టెక్నాలజీ ఇన్ ఎవ్రీ సింగిల్ యాంగిల్. మిజైల్, డ్రోన్, లేటెస్ట్ రేడార్స్, మనం సుదర్శన చక్ర అని ఈ దేశాన్ని అంతా కవర్ చేయాలా అనుకుంటున్నాడు అనమాట. అఫ్కోర్స్ మనం వాళ్ళు మనకంటే ఐరన్ డోమ్ లో ముందున్నారా, మనం వాళ్ళకంటే బెటర్ ఉన్నామా అన్నది మొన్న క్లారిటీ వచ్చింది. దట్ ఈస్ వై దే ఇన్వైటెడ్ అస్ అన్నమాట. ఇంకా లాస్ట్ క్వశ్చన్ చెప్పాలంటే నాకు తెలిసింది మొన్న మోదీ సార్ పోయింది ఎందుకు అంటే, వార్ స్టార్ట్ అయితే గన్ ఉంది కానీ బుల్లెట్లు లేవు. బుల్లెట్ నేను ఇజ్రాయెల్ అంత ఫాస్ట్ గా ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ లేదు. ఆ 135 150 రాకెట్ అమ్యునిషన్, ఇదో డ్రోన్స్ వాళ్ళ ఛాన్స్ లేదు. సో వై హీ వెంట్ స్పెసిఫికలీ ఈస్ ఇజ్రాయెల్ హాస్ క్లియర్లీ సెడ్ no America transferring technology and then only labor manufacturing కాదు, we will give you every technology, whatever it is, and you manufacture for us. That was the highlight anamata. I think he has made at least about 10 arrangements, 10 super technology transfers, and then we'll supply by cheap labor. Okay, fine, that's okay. దాని తర్వాత మనకు ఆ టెక్నాలజీతో అమ్మడానికి కూడా వాళ్ళ పర్మిషన్ అవసరం లేదు. యూ కెన్ హ్యావ్, ఇప్పుడు మనం బ్రహ్మోస్ అమ్మాలా అంటే ఈచ్ టైమ్ యూ హ్యావ్ టు, బికాస్ దట్స్ ఎ బ్రహ్మోస్, ఇట్స్ ఎ జాయింట్ వెంచర్. సో ఇఫ్ యూ హ్యావ్ టు సెల్ బ్రహ్మోస్ టు ఎనీవన్, ఇండియా హ్యాస్ టు హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ డిస్కషన్ విత్ రష్యా. సో పర్మిషన్ ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, మాకు ఇచ్చేది మాకు ఇవ్వండి భయ్, దాని తర్వాత మీరు ఎవ్వరికా నమ్ముకోండి, మీరు ఒకవేళ రాయల్టీ ఇస్తే ఇవ్వండి. అంత ఓపెన్ ఇచ్చిండు అనమాట. అందుకనే హుటాహుటిన బయలుదేరిపోయి వచ్చిండు మోదీ భాయ్, అంతా హుటాహుటిన బయలుదేరిపోయి వచ్చిండు అంటే వేరే స్టోరీ. హుటాహుటిన యుఏఈ ప్రెసిడెంట్ రాత్రి బయలుదేరి పొద్దున్నే 4 గంటలకు వచ్చి 3 గంటలలో సైన్లు చేసి ఎందుకు పోయిండు అంటే, సౌదీ పాకిస్తాన్ తోనే ఏదో అంటే, అఫ్కోర్స్ అది ఏం జరుగుతుంది అన్నది ఒక జోక్ అని ఒక డీల్ సైన్ చేసింది అనమాట. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్, పాకిస్తాన్ న్యూక్లియర్ ఆర్సనల్ కూడా ఏమన్నా అయితే సౌదీ హెల్ప్ కి వస్తాయి అని. దట్ వాజ్ వాట్ దే హావ్ సైన్. ఆ సైన్ చేస్తేనే మరుసటి రోజు రియలైజ్ అయింది అనమాట యుఏ, ఇది ఏం అయ్యేది లేదు కానీ మనకు కూడా ఒకటి ఉండాలి భయ్, వాడు ఒకటి సైన్ చేసింది కదా, మనం కూడా ఒక సైన్ చేద్దాం. ఫోన్ లో ఆబ్వియస్లీ హాట్ లైన్స్ ఉంటాయి, మాట్లాడిండ్రు, రావాలన్నా అని అడిగిండ్రు. ఓకే భయ్ వచ్చేసి అన్న, నేనైతే రాను భయ్, నీ పని కదా, నువ్వు రావాలి సార్ అని. వచ్చిండు, పొద్దున్నే దిగిండు, సైన్ చేసిండు క్లియర్ గా. సో యుఏకి చూపించింది అనమాట, ఒకవేళ నీకు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్, పాకిస్తాన్ మిజైల్ నీ ఈక్వలెంట్ అనుకున్నావు అనుకో, ఇక నా పేపర్ కూడా ఇది ఉంది అన్నది. అఫ్ కోర్స్ సౌదీ అరేబియా, యుఏ ఎప్పుడైనా ఫైట్ కి పోయి నిజంగా వార్ లో ఇన్వాల్వ్ అవుతారా అంటే లేదనమాట. సో ఇట్ ఇస్ జస్ట్ బిట్ ఆఫ్ జియో పాలిటిక్స్ హియర్ అండ్ దేర్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. మీరు మనం క్లుప్తంగా అంటే యుద్ధం ఎందుకు అవుతుందనే దాంతో పాటుగా మన మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఎప్పుడు అంతమవుతుంది, మీరన్నట్టు చూద్దాం. కనీసం ఇంకో 4-8 వారాల్లో గనక ఆగిపోతే నిజంగా గూడా మన ఆర్థిక వ్యవస్థకు గూడా చాలా మంచిదని అనుకుంటాను నేను గూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు సమయం ఇచ్చినందుకు. సండే ధన్యవాదాలు. నమస్తే.